ప్రభాస్ ఈయన చాలా చాలా సైలెంట్ పర్సన్, పేరుకు తగ్గ పాన్ ఇండియా హీరో. కానీ స్టేజ్ పైకి వస్తే మటుకు మైక్ పట్టుకోవడానికి వణికిపోతూ ఉంటాడు. అలాంటి సందర్భాలు మనం ఎన్నెన్నో చూసాం. మరీ ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళినే ప్రభాస్ అంత టాక్టివ్ కాదు అని, ప్రభాస్ చాలా చాలా బద్ధకస్తుడు అని, సినిమాల కోసం ఏదైనా చేస్తాడు కానీ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఒక పని చేయడానికి చాలా టైం వేస్ట్ చేస్తాడు అని ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు రాజమౌళి. అంతేకాదు ప్రభాస్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఒక సినిమా షూట్ నుంచి కోపంగా వెళ్ళిపోయాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ బడా హీరో. ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్లు అందుకుంటూ ఉంటాడు. అలాంటి స్టార్కి కోపం తెప్పించాడు ఒక డైరెక్టర్ అంటూ జనాల్లో అప్పట్లో మాట్లాడుకున్నారు. ఆ సినిమా మరేంటో కాదు, రాధేశ్యామ్. సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా అంటూ అంతా భావించారు. కానీ సీన్ కట్ చేస్తే సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది. ఆ సాంగ్లో పూజ హెగ్డే ప్రభాస్ కోసం హద్దులు మీరుతూ నటించాల్సి ఉంటుంది. కానీ మొదటిగా ప్రభాస్ ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదట. అంతేకాదు డైరెక్టర్ ఈ సాంగ్ చెప్పగానే కోపంతో షూట్ నుంచి వెళ్ళిపోయాడట ప్రభాస్. ఆ తర్వాత నెమ్మదిగా మేకర్స్ ప్రభాస్ని కన్విన్స్ చేసి కొన్ని సీన్స్ లేపేసి ప్రభాస్కి కంఫర్టబుల్గా ఉన్న సీన్స్ పెట్టి సాంగ్ షూట్ను కంప్లీట్ చేశారట. ప్రభాస్ మహా సిగ్గు మనిషి. అలాంటి ప్రభాస్ ఇలాంటి ఒక రొమాంటిక్ సాంగ్ డిజైన్ చేయటమే ఆ డైరెక్టర్ తప్పైంది అంటూ అప్పట్లో జనాలు కూడా మాట్లాడుకున్నారు. మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయింది. కానీ ఆ దేవుడు మాత్రం కరుణించలేదు, సినిమా అటర్ ఫ్లాప్ అయింది అని చెప్తారు.